గత 3-4 రోజుల్లో యుద్ధం అయితే ఆగింది. అమెరికా ఇరాన్ మీద దాడి, ఇరాన్ ఒక షిప్ మీద దాడి, దానికి ప్రతిగా అమెరికా ఇరాన్ మీద దాడి, ఇజ్రాయెల్ ఆ దాడిలో పాలు పంచుకోవడం, ఈలోపు అమెరికా బేసుల మీద ఇరాన్ దాడి చేయడం, ఈలోపు దోహాలో చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న అంతర్గత యుద్ధంలో ఏదైతే ఐఆర్జీసీకి సంబంధించిన ఒక కమాండర్ ప్రాణాలు కోల్పోయాడు, అట్లాగే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు తన సెక్యూరిటీతో సహా. మరొక మొసాద్ ఆపరేషన్ జరిగింది. మొహమ్మద్ అక్బర్ జాయేద్, డిప్యూటీ కమాండర్ ఫర్ పొలిటికల్ అఫైర్స్ ఇన్ ద ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఐఆర్జీసీ నేవీలో కీలకమైనటువంటి వ్యక్తి, ఖొమైనీ బృందంగా పేరున్నటువంటి వ్యక్తి, డిప్యూటీ కమాండర్గా ఉన్నాడు. ఒక పక్కన ఐఆర్జీసీకి ఖొమైనీ టీంకి మధ్యన సమన్వయకర్తగా ఉన్నాడు. ఈయన కారు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నట్టుండి ఇతని కారు నడి రోడ్డు మీద స్ట్రక్ అయిపోయింది. ఆ తర్వాతన వెనక నుండి వచ్చినటువంటి వెహికల్ దాన్ని గుద్దేసింది, ప్రాణాలు కోల్పోయాడు. మొక్తజా ఖొమైనీకి ఇప్పుడు లెగవలేని పరిస్థితులలో, తీవ్రమైనటువంటి సర్జరీలు జరిగినటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి మొక్తజా ఖొమైనీ తరపున అడ్వైజర్గా ఉన్నాడు. ఆయన సమాచారాల్ని ఐఆర్జీసీకి చేరవేసేటటువంటి కీలక పదవిలో ఉన్న ఆయన ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. సహజ సిద్ధంగా అనాలా, లేకపోతే మొసాద్ ఆపరేషన్లో పోయాడనాలా తెలియదు.